సడన్ గా చూసి బీహార్ భయ్యా అనుకున్నారా? ఈ టూర్ తో కేజీఎఫ్ సీన్ రీక్రియేట్ చేద్దాం అనుకున్నా. షాప్ అవుట్ చూస్తే మింగుతాడేమో అని అక్కడే పెట్టేసాం మచ్చా. మ్యాటర్ ఏంటంటే ఈ రోజు సండే. మనం దండుపాలెం బ్యాచ్ ని వేసుకుని ఎర్రగడ్డ మార్కెట్ చూద్దామని తీసుకెళ్తున్నా. యాక్చువల్లీ నాకే లొకేషన్ సరిగ్గా తెలియదు, కానీ వాళ్ళ ముందు హైదరాబాద్ లోకల్ అన్నట్టు బిల్డప్. ఇక మ్యాప్స్ చూసుకుంటూ తీసుకెళ్లా. 3 కిలోమీటర్ వాక్ చేసాం. లెమన్ సోడా తాగుదామని వెళ్ళాం మచ్చా. భయ్యాన్ని చూడగానే గుండెవరు చేశారా నున్నగుంది అని అనాలనిపించింది. వింటే బాటిల్ తో మింగుతాడని అక్కడి నుండి వచ్చేసాం మచ్చా. ఇంకా మార్కెట్ లో ఏం కొందామన్నా సరే అందరూ ఒకటే మాట అంటున్నారు, మా దగ్గర బీరాలు లేవమ్మా. చిన్నగా పర్ఫ్యూమ్ తస్కరిద్దాం అనుకున్నాం, కానీ చూస్తే చెక్కేస్తారని అక్కడే పెట్టేశాం. మార్కెట్ లో ప్రతి టూల్స్ అవైలబుల్ గా ఉన్నాయి మచ్చా. బడ్స్ ని చూస్తే కొనాలనిపించింది, పాకెట్స్ లో చూస్తే ₹1 లేదు. ఇక అవే 2 చేతులు జేబులో పెట్టుకుని నడుచుకుంటూ వచ్చేసాం మచ్చా. ఇంకా హాస్టల్ కి స్టార్ట్ అయినాం. హాస్టల్ కి వెళ్తుంటే ఒక్కడి ముఖంలో కూడా హ్యాపీనెస్ లేదు. ఏదో గొప్ప పని గాని, ఏదో దొంగ పని గాని చేస్తున్నప్పుడు ఇలా ఉంటుందని మన భాయ్ జులై మూవీలో చెప్పింది గుర్తొచ్చింది. ఒక్కడికి ఓపిక లేదు. ఇక ఎలాగో 3 కిలోమీటర్ నడుచుకుంటూ హాస్టల్ కి వచ్చేసాం. మనోడికి పార్ట్ టైం కావాలంటే జెప్టో అనే అడిగాడు. ఫైనల్ గా హాస్టల్ కి వచ్చేసాం. అందరిది ఒకే ఫీలింగ్. తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూసినప్పుడు కూడా ఇంత హ్యాపీగా ఫీల్ అవ్వలేదు. ఆఫ్టర్నూన్ చికెన్ పెట్టేశారు, తినేసి పడుకున్నాం. లేచి కాసేపు రీల్స్ చేసాం. చూస్తూ చూస్తూ సండే కూడా అయిపోయింది. ఇంకా టెర్రస్ కి పడుకున్నాం. ఇది అన్సాటిస్ఫైయింగ్ గా ఉందని చెప్పేసి స్నాక్స్ తెచ్చుకొని మింగి తినేసి పడుకున్నాం. దట్స్ ఇట్ ఫర్ టుడే, సైనింగ్ ఆఫ్. బాయ్.